రెడ్డి గారు మళ్ళీ బయటకు వస్తున్నారు, రీబ్యాక్ అవుతారట, ఓదార్పు యాత్ర కూడా చేపడతారని వస్తున్న టాకు. అదే సార్, ఇప్పుడు శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు ఒక ఒక క్రిమినల్ వెళ్ళి ఇంకో క్రిమినల్ ని పరామర్శ చేయడం అంటే, ఎలాగో రేపు పొద్దున నీ బాటలోకి నేను వస్తున్నాను, నీ తర్వాత నేనే నెక్స్ట్ లోపలికి రావాలి కదా అని ఒకసారి ఆ పరిసరాలు చూసుకుని ఎలా ఉన్నాయి ఏంటో ఒకసారి తెలుసుకుని రావడానికే వెళ్తున్నాడు. అసలు ఇంత దారుణంగా ఓటమి చెందిన తర్వాత కనీసం ప్రజలకి ఏ విధమైనటువంటి సందేశం ఇవ్వడానికి జైలుకి వెళ్తున్నాడండి. దాదాపు 20 రోజులుగా ఈయన ఇక్కడ లేడు, పక్క రాష్ట్రంలో ఉన్నాడు. వస్తూనే ఎన్నికల నిర్వహణలో అతను ఒక క్యాండిడేట్ గా ఉండి పోలింగ్ బూత్ లో ఈవీఎంని ఎత్తి ఉదేశ్ కొట్టి పగలగొట్టినటువంటి క్రిమినల్ అతన్ని ఓదార్చడం ఏంటంటే జైలుకి వెళ్ళి. అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో, ఒక పార్టీ అధ్యక్షుడు హోదాలో అతను సింపతి ఉంటే సింపతి ఉండొచ్చు, అక్కడ దాకా సరిపెట్టుకోవాలి. కానీ వెళ్ళి పరామర్శ చేయడం అనేది ఆయన ఏదో గొప్ప అనుకుంటున్నాడు. ఉన్న పరువు పోగొట్టుకునే ప్రక్రియ అది. ఏదన్నా మిగిలింటే ఆ మిగిలింది కూడా మొత్తానికి పోగొట్టుకుని ప్రజల ముందు ఈవేళ ఇతనే పెద్ద దోషిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు ఈ యొక్క విధానంతో. అంటే తెలుగుదేశం పార్టీ కూటమి, ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఈయనకి వేరే అవకాశం లేదు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి. ఆ అవకాశం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు ఇవ్వరు. తప్పులు చేయరు ఇక్కడ. ఈ గవర్నమెంట్ లో కక్ష సాధింపులు ఉండవు. కూల్చడాలు, రాల్చడాలు, కొట్టడాలు, రాద్ధాంతాలు ఇవేమీ ఉండవు ఇక్కడ. రక్తపాతాలు, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, అర్ధరాత్రి అరెస్టులు ఇక్కడ ఉండవండి. అందుకే ఆయనకు అవకాశం లేదు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళడానికి. ఇక్కడ పండగ వాతావరణం ఉంది. 7,000 రూపాయలు పింఛను ఇంటికి పంపించారు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఒక ఇంట్లో పంపిణీ చేశారు. ఈవేళ పట్టిసీమలో 5 ఏళ్లుగా ఒట్టిపోయిన పట్టిసీమలో గోదావరి పరుగులెట్టింది, కృష్ణంతో సంగమించింది. ఆ రెండూ కలిసి రాయలసీమ పైనమైన పారుతున్నాయి జలపాతాలు. పోలవరం ప్రాజెక్టు కోసం ఆయన పర్యటన చేసి వచ్చిన తర్వాత, అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఈవేళ విదేశీ ఆ బృందం వచ్చారు, ఇంజనీర్లు వచ్చారు, సాంకేతిక నిపుణులు వచ్చారు. వాళ్ళందరూ అక్కడ అన్ని పరిశీలన చేస్తున్నారు. ఈవేళకప్పుడు 6 రోజుల నుండి రాజధాని నిర్మాణం కోసం అక్కడ ఆర్థికవేత్తలతోటి, ఆర్థిక రంగ నిపుణులతోటి ఆయన చర్చలు జరుపుతూ ఉన్నారు. ఓ పక్క లోకేష్ గారు ప్రజా దర్బారు పెట్టి మంగళగిరిలో ప్రజల యొక్క బాగోగులన్నీ ఆయన స్వయంగా విని ఆ దిశగా వెళ్తున్నారు. ఇదిగో ఈవేళ ఉచిత ఇసుక పెద్ద కానుకండి ప్రజలకి. వేళ నిర్మాణ రంగం ఆగిపోయింది, 5 ఏళ్లు అస్తవ్యస్తమైపోయింది. పేదవాడు ఒక ట్రాక్టర్ ఇసుక కొనుక్కోవాలంటే 5,000 రూపాయలు అయ్యేది. అలాంటిది ఈవేళ అక్కడ ఇసుక లోడింగ్, ట్రాన్స్పోర్ట్ తప్ప ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. లోకల్గా అయితే 1000 రూపాయలు వస్తుంది సార్. కొంచెం నాన్ లోకల్ అయితే 2,000 కూడా కాదు, 1,800కి వేళ ట్రాక్టర్ ఇసుక వస్తుంది. అంటే పేదవాడికి ప్రభుత్వం ఎంత పెద్ద కానుక ఇచ్చిందండి. ఓకే, మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఒకటి కాదు 2 ఇస్తామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా పరిపాలనాపరమైనటువంటి చక్కదిద్దే దిద్దుబాటు చర్యలతో పాటు ఒక పక్క ప్రజలను కలుస్తూ, కార్యకర్తలను కలుస్తూ, మంత్రులను కలుస్తూ, అధికారులను కలుస్తూ, సమర్థమైనటువంటి అధికారులను తీసుకొచ్చి మంచి స్థానాల్లో ఐఏఎస్లను, ఐపీఎస్లను పెట్టడం. ఒక్కటే సార్ చిన్న ఉదాహరణ, జవహర్ రెడ్డికి మళ్ళీ ఉద్యోగం ఇచ్చారు, బాబు గారు పోస్టింగ్ ఇచ్చారంటే ఎంత గొప్ప విషయం అండి అది. ఏబి వెంకటేశ్వరరావు గారిని ఏం చేశాడని 5 ఏళ్ళు, 3 ఏళ్ళు అటువంటి పని. ఇది ఒక్కటి సరిపోదా? అసలు వాళ్ళు ఎలా మాట్లాడతారండి వైసీపీ వాళ్ళు? అసలు జవహర్ రెడ్డి ఆఖరి నిమిషం వరకు, రేపు మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు తెలుగుదేశాన్ని ఉక్కుపదంతో తొక్కేశాడు చీఫ్ సెక్రటరీగా ఉండి. ఎన్నికల్లో ఆయన పెట్టిన ఇబ్బందులు అన్ని ఎన్నిక. అటువంటి అధికారిని కూడా ఇవాళ తీసుకొచ్చి పోస్టింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఇదేనండి పారదర్శకత అంటే, ట్రాన్స్పరెన్సీ అంటే ఇదే, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించడం అంటే ఇదే, రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే ఇదే. వ్యక్తిగత కక్షలకి, కార్పణ్యాలకి చంద్రబాబు నాయుడు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర తావు లేదు. ఈ రాష్ట్రం బాగుపడాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి, సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళులాగా ముందుకెళ్ళాలి. అందుకే చెప్పాడు ఆయన, ఏ అంటే అమరావతి, బి అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి అని చెప్పారు ఆయన. ఆ స్ఫూర్తితోటే ఆ 2 కళ్ళు, ఒకటి పోలవరం, ఒకటి రాజధాని, ఈ 2 కళ్ళు రాష్ట్రానికి, ఆ 2 కళ్ళు స్ఫూర్తితో, ఆయన చెప్పిన మాటతో ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఏ ఒక్క చిన్న పొరపాటుకి తావు లేకుండా
చిన్న ఉదాహరణ చెప్తున్నాను సార్. మా కార్యకర్తలు తప్పు చేసిన కేసులు పెడుతున్నారు పోలీసులు. ఓకే ఇదే కదా మేము కోరుకున్నది. ఓకే మరి ఉట్టిదో నిజం ఎమ్మెల్యే కొలుకుపూడి మీద కూడా ఎఫ్ఐఆర్ వేశారని అంటున్నారు. ఓకే మరి ఇంతకంటే ప్రజాస్వామ్యం ఎక్కడుందో చెప్పండి ఈ దేశంలో? ఓకే ఒక్క చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలోనే ఈ అధికారం, ఈ ప్రజాస్వామ్యాన్ని మేము చూస్తున్నాం అని ప్రజలు ఉబ్బి తబ్బిపోయి పండగ చేసుకుంటున్నారు, ఓకే ఊపిరి పీల్చుకుంటున్నారు, రిలాక్స్ అవుతున్నారు. ఓకే. అమ్మయ్య రాష్ట్రం బాగుపడిందిరా బాబు, బతికిందిరా బాబు, పట్టగట్టిందిరా బాబు, చాలు చాలు, మళ్ళీ ఇంకొకసారి జగన్ అయితే ఈ రాష్ట్రం ఎక్కడ పోయేదో, ఏమైపోయేదో, మన బతుకులు ఏమైపోయో, మన పిల్లలు ఏమైపోయేవారో అని చెప్పేసి ప్రజలు ఎంతో ఆనందపడుతున్నటువంటి సమయంలో ఈ మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి జైలుకి వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శిస్తున్నాడంటే అంతకంటే దిగజారుడు మనిషి, దిగజారిన రాజకీయం, తెలివి తక్కువతనం, బుద్ధి తక్కువతనం ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి ఉన్నదని ఆయనే రుజువు చేసుకున్నాడు. ఓకే రామ్ కుమార్ గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జనాల్లోకి వస్తున్నారట, అది ముహూర్తం నెల్లూరు నుంచి మొదలు పెట్టారు, పిన్నెల్లి గారి పరామర్శతోటి యాక్టివ్ అవుతున్నారట. ఎవరైతే చాలా దారుణాలు, అన్యాయాలు, హత్యలు, మారడకాండలు మీ పొత్తు పార్టీ చేసిందట, వాళ్ళందరినీ పరామర్శించడానికి ఈయన ప్రజల్లోకి వస్తున్నానని. ఏమండి వర్మ గారు, మీకు వచ్చిందో లేదో న్యూస్? ఆయన హైకోర్టు, తెలంగాణ హైకోర్టు, సిబిఐ హైకోర్టు ఉంది కదండి, ఆయన మీద ఉన్న కేసులకి డైలీ ట్రయల్ స్టార్ట్ చేస్తుంది. దాన్ని బేస్ చేసుకుని వస్తానంటున్నారు అంతేనండి, అంతేగాని ఆయనకు వచ్చే అంత ధైర్యం లేదు. అంటే ఈవేళ ఇందాకే వచ్చిందండి ఇక్కడ ఆ కేసు స్పీడప్ చేసి ఎవ్రీడే ట్రయల్ కి రమ్మని. ఇదిగో ఇప్పుడు ఏమంటాడంటే అండి, ఇదిగో నేను వద్దాం అనుకున్నాను, మిమ్మల్ని ఓదార్చడానికి, మిమ్మల్ని పావడానికి వద్దాం అనుకున్నాను, నన్ను రానివ్వట్లేదు మళ్ళీ ప్రభుత్వం అంటారు. కానీ ఒక నేరస్తుడిని పరామర్శించడానికి మాత్రం జైలుకి వెళ్ళడానికి ఇంక టైం ఉంటది, అది కూడా కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి హెలికాప్టర్లో, సొంత హెలికాప్టర్లో. ఇవన్నీ ఎప్పుడు అలవాటు లేండి. గతంలో కూడా విదేశాలకు వెళ్ళడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు యూజ్ చేసి వెళ్ళేవారు కదండి, 3 DSPలు కూడా పెట్టుకుని సెక్యూరిటీ కోసం అని చెప్పి కోట్లాది రూపాయలు వెచ్చిచ్చి. ఇప్పుడు అట్లీస్ట్ ఏంటంటే కొంత నొప్పి తెలుస్తుంది సొంత డబ్బులు పెట్టుకుంటుంటే. ఇవన్నీ పీనట్స్ లేండి వారికి ఉన్న దాంట్లో. కానీ ఒక విషయం, ఇప్పుడు వైసీపీ ప్రతినిధి 2 క్వశ్చన్లు అడిగితే పారిపోతే ఎలాగండి? మరి గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నట్టు మమ్మల్ని కూడా క్వశ్చన్స్ అడిగితే ఎంతో ఉందాగా ఆన్సర్ చేసేవాళ్ళం. ఎన్నో ఏళ్ళు, 3-4 ఏళ్ల పాటు మేము వైసీపీతో ఉన్నామని ఆయన నమ్మించారు. హస్తినికి పోయిన రావాలని అసమానం హస్తినికి వెళ్ళేవారు. ఏంటి అక్కడికున్న ఈయన కింద చూస్తేనేమో మా ఇద్దరు ములాఖాత్ అన్నట్టు అనేవాడు. అక్కడ కాదని సగం రోజు అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు, బయట కింద కార్లోనో లేకపోతే టాయిలెట్ పక్కన ఎదురు చూస్తూ ఉండేవాడు. ఆ వీసారెడ్డి కింద కార్లో ఈయన ఉండేవాడు. మాకు తెలుసు ఇవన్నీ కూడా. కానీ మేము చెప్పడానికి అంత అవకాశం ఉండేది కాదు, గట్టిగా చెప్పడానికి చెప్పిన నమ్మేవాడు కాదు, వీళ్ళు డామినేట్ చేసేసేవారు అంతే. ఇప్పుడు ఇందాక ఆయన చెప్తున్నారు అమరావతి కోసం. మరి ఆ రోజు ఆ నాయకుడు, వాళ్ళ నాయకుడు లోపల సభలో ఉండి, అసెంబ్లీలో ఉండి, ఈ 33,000 ఎకరాలు ఎక్కడ సరిపోతే ఇంకా కావాలని ఆయన నాయకుడు అడిగిన సందర్భాలు లేవా? ఇంకా రాళ్లపాలు అన్నారు. మరి అక్కడ ఉన్న రాళ్లు కూడా ఎత్తుకెళ్ళిపోలేదా వాళ్ళ నాయకుడు? రోడ్లు తవ్వేసి వాళ్ళ లోకల్ నాయకులు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు వర్మ గారు. ఏమన్నా అక్కడ ఉన్న కేబుల్స్ అన్ని కూడా వైజాగ్ ఎత్తుకుపోలేదా? ఊరికేనా అంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడడం కాదు, మనం మాట్లాడుతుంటే ప్రజలు ఏం మన కోసం ఏం చూస్తున్నారు అనేది చూడాలి వర్మ గారు. వీళ్ళు ఊరికే మాట్లాడడానికి వెళ్ళిపోయి మన డిబేట్ కానీ ఈయన కనీసం వచ్చారంటే చాలా చోట్ల అసలు ఈ నాయకులు రావట్లేదు మాట్లాడడానికి. ఏం మాట్లాడతారు? నువ్వు వచ్చి ఎక్కడ మాట్లాడతారు? ఓకే శాంత్ ప్రసాద్ గారు, ఇంకొక విషయం చెప్పాలండి వర్మ గారు, చెప్పండి. ఎయిర్పోర్ట్స్ ఇంకొకటి, ఇప్పుడు సీ పోర్ట్స్ గురించి ఎలాగుందో ఎయిర్పోర్ట్స్ నుంచి కూడా గతంలో బంగారాలు తీసుకుని వచ్చేసేవారండి. అక్కడ కూడా ఒక రెడ్డి గారు ఉండేవారు విజయవాడ ఎయిర్పోర్ట్ లో. దుబాయ్ వెళ్ళడం, దుబాయ్ నుంచి వెనక్కి వచ్చేటప్పుడు జేబులో 25-30 కేజీలు ఎవ్రీడే ఇంపోర్ట్ అయ్యి గతంలో గొడవ చేశారండి. అవన్నీ కూడా బయటికి లెక్కలు తీస్తుంటే ఇప్పుడు వాళ్ళు ఎంతెంత ఇంపోర్ట్ చేశారు వేరే దేశాల నుంచి అనేది తెలుస్తాయండి. అందుకని ఎయిర్పోర్ట్ లో, సీ పోర్ట్ లో గట్టి అధికారులను వేయాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వం. అది ఏసీ ఈ లెక్కలు తేలిస్తే అండి అప్పుడు తెలుస్తుంది ప్రజలకి వీళ్ళు ఎంతెంత దోచేసుకున్నారు, చిన్న మెటల్స్ ద్వారా కోట్లాది రూపాయల డబ్బులు ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకున్నారని. ఓకే శాంత్ ప్రసాద్ గారు, డిప్యూటీ